అంటున్నారు తెలంగాణ సమాచార్. టీ కన్సల్ట్ సదస్సులో 117 ఒప్పందాలు. ఐటీ మంత్రి దుద్దిల్లా శ్రీధర్ బాబు. ఆవిష్కర్తలతో పెట్టుబడిదారులను కలిపే సహకార సదస్సు 117 ఒప్పందాలు కుదరడం అభినందనీయమని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిల్లా శ్రీధర్ బాబు ప్రశంసించారు. టీ కన్సల్ట్ అనే సంస్థ గచ్చిబౌలిలోని టీ హబ్లో ఏర్పాటు చేసిన 2 రోజుల సదస్సును ఆయన శనివారం ప్రారంభించారు. ఆవిష్కర్తలతో పెట్టుబడిదారులతో కలిపే ఈ కార్యక్రమం అభివృద్ధికి నూతన మార్గాలను అన్వేషించడంలో సహాయపడుతుందని ఈ సందర్భంగా శ్రీధర్ బాబు అన్నారు. పాలసీ మేకర్స్, ఆవిష్కర్తలు, పరిశ్రమ నేతలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి సదస్సు ఏర్పాటులో తీవ్రంగా శ్రమించిన టీ కన్సల్ట్ సంస్థ వ్యవస్థాపకుడు సందీప్ మక్తాలను ఆయన అభినందించారు. కొత్త ఒప్పందాల వల్ల రాష్ట్రం ఆవిష్కరణల్లో, పారిశ్రామిక ప్రగతిలో ముందు వెళ్తుందని శ్రీధర్ బాబు తెలిపారు. సదస్సులో అన్ట్యాప్ ఇన్వెస్టర్ ప్రోగ్రామ్, టీ కన్సల్ట్ హెల్త్, డాక్టర్స్ పూల్, టాలెంట్ కనెక్ట్, ఎంఎస్ఎంఈ పాలసీపై చర్చల వల్ల నూతన ఆవిష్కర్తలు, పెట్టుబడిదారులతో సంప్రదింపులు జరిపే అవకాశం ఏర్పడిందని చెప్పారు. ఐటీ రంగంలో పనిచేస్తున్న ప్రతిభావంతులకు 63 దేశాల్లోని సంస్థలతో అనుసంధానం చేయడం గొప్ప కార్యక్రమమని ఆయన ప్రశంసించారు. ఉద్యోగులను కంపెనీలతో కలపడం, ఐటీ ఉద్యోగులను ఇతర దేశాల్లో అదే రంగంలో ఉన్న ఉద్యోగులతో కనెక్ట్ చేయడం ఈ సదస్సు వల్ల సాధ్యమైందని శ్రీధర్ బాబు అన్నారు. మిత్రుడు ఈ రాష్ట్రానికి ప్రత్యేకించి ప్రధానంగా ఐటీ విభాగాల్లో పనిచేస్తూ ఉన్న అనేక మంది మరి ఉద్యోగస్తులందరికీ ప్రపంచ దేశాలతో కనెక్ట్ ఇవ్వాలని టీ కన్సల్ట్ ద్వారా 63 దేశాల్లో మరి ఈ వ్యవస్థను విస్తరింపజేసి ఎంప్లాయీ టు ఎంప్లాయీ కనెక్ట్ చేస్తూ, ఎంప్లాయర్ టు ఎంప్లాయర్ని కనెక్ట్ చేస్తూ, ఎంప్లాయర్ టు ఎంప్లాయీ కనెక్ట్ చేస్తూ ఈ సంస్థను స్థాపించి మరి పెద్ద ఎత్తున వనరులు పెంపొందించాలి, రాష్ట్రానికి ఉపయోగపడాలి, రాష్ట్రంలో ఉన్న యువతకి ఈ టీ కన్సల్ట్ ద్వారా వారికి మేలు చేయాలనే ఒక మంచి ఆలోచనతోనే మా మిత్రుడు సందీప్ మక్తాల గారు ఈ కార్యాచరణ మొదలుపెట్టి పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఈ సందర్భంలో కేవలం ఐటీ రంగానికే పరిమితం కాకుండా ఐటీఈఎస్, అదేవిధంగా హెల్త్ కేర్, హెచ్ఆర్, హ్యూమన్ రిసోర్సెస్కి సంబంధించి, అదేవిధంగా ట్రైనింగ్కి సంబంధించి, కెపాసిటీ బిల్డింగ్కి సంబంధించి అనేక వ్యవస్థలకు సంబంధించి ఒక కనెక్ట్ తీసుకురావాలనే ఒక ప్రయత్న భాగంలో ఈరోజు కూడా హైదరాబాదులో మరి అనేక మందితోని ఎంఓయూస్ చేసుకున్నారు. దాదాపు 117 సంస్థలతోని వివిధ రంగాల్లో ఎంఓయూస్ చేసుకొని